పశ్చిమాసియా భగ్గుమనేలా ఉంది. ఇరాన్ మీద ఏ క్షణంలోనైనా అమెరికా అగ్నివర్షం కురిపించేందుకు రెడీగా ఉంది. అందుకు కావాల్సిన సరంజామా అంతా ఇరాన్ వైపుగా వెళుతోంది. అవి ఎర్ర సముద్రానికి చేరుకోవటమే ఆలస్యం అంటూ వెస్ట్రన్ మీడియా కథనాలిస్తోంది. అమెరికా యుద్ధ విమాన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇప్పటికే గల్ఫ్కు చేరుకుంది. ఈ అణుశక్తి విమాన నౌక జనవరి 19నే మలక్కా జలసంధిని దాటిందని అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా దీంతో ఇరాన్పై యుఎస్ ఏ క్షణానైనా దాడి చేయవచ్చు. ఈ యుద్ధ నౌకకు తోడు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ మిషెల్ మార్ఫీ, యుఎస్ఎస్ స్ప్రుయాన్స్ డెస్ట్రాయర్లు కూడా గల్ఫ్కు చేరాయి. అయితే ప్రజెంట్ ఇవి ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. మరోవైపు ప్రాంతీయ భద్రత స్థిరత్వం కోసం వీటిని మోహరించినట్లు అమెరికా చెబుతోంది. అయితే అమెరికా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ మాత్రం పలు ఫైటర్ జెట్లు, విమానాలను ఎర్ర సముద్రం రీజియన్కు తరలించనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడి నుంచి సియాజ్ కాలువకు చేరుకోవాలనేది ఉద్దేశంగా పేర్కొంటున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవటం ఖాయమనిపిస్తోంది. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో భారీగా తమ సైన్యాన్ని ఇరాన్ దిశగా పంపినట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ అంతే ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు కూడా ట్రిగ్గర్ మీదే ఉందంటూ కౌంటర్ ఇస్తోంది. ఇక మరోవైపు సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీని బంకర్లో సురక్షితంగా దాచినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా ఇరాన్లో అధికార మార్పిడికి రాక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఆరాటం మాత్రమే ప్రెసిడెంట్ ట్రంప్లో కనిపిస్తోంది. కానీ దీని పరిణామాలు ప్రపంచం మీద ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించటం కూడా కష్టమే.